చూపెడతారు పుస్తకం. ఇది బడ్జెట్ అధ్యక్ష, దయచేసి ఆలోచించండి. ఏమనంటే ఊరికి కోపం అయిపోతున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా. నాకు డౌట్ వచ్చి నేను ఇప్పుడే జమినాలు అడిగాను సార్. స్టేట్ అండ్ రెవెన్యూ స్టేబుల్ అన్ని రాష్ట్రాలు ప్లాట్ చేయమంటే ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకి 22వ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానం ఉంది, 1,99,000 కోట్లు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు? నాకైతే తెలియట్లేదు సార్. సో హౌస్ ని తప్పుదారి పంచండి, ముందల అది హౌస్ కి సబ్మిట్ చేయమనండి సార్. మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను సార్. లేకుంటే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పడానికి ప్లీజ్ కాదు అధ్యక్ష. వీళ్ళు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇవాళ కాకపోతే రేపు కాకపోతే రెండు కాకపోతే అవుతాడు. 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు చేస్తామంటే అయితే ముఖ్యమంత్రి గారు సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 ఏంటి, సూపర్ హిట్ ఏంటి? ఎక్కడ ఈ పుస్తకంలో మిగతా 3 సూపర్ 6 సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకంలో ఎక్కడ చూపడం శిక్ష? నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైళ్ళకి వచ్చి ఇస్తున్నా అది ఎక్కడ ఉంది? ఎక్కడ 18 సంవత్సరాలు 15 కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే వాస్తవాల్ని ఇవాళ కాదు రేపు, ఇవాళ కాకపోతే రేపిస్తామని చెప్పండి, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తామని చెప్పండి. అంతేగాని అయిపోయింది ఏ రంగా అయిపోద్ది? మేము అడుగుతుంది అది, ఈ సభ ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో సూపర్ 6 అది ఎప్పుడు ఇస్తారు? ఆ మిగతా 3 ఎప్పుడు అవుతాయి? అవి ఎప్పుడు చేస్తారు? పోనీ ఇచ్చిన 3 అరకొరకు ఇచ్చారో పోయారో తెచ్చారో ఏదో అడుగుతున్నాయి, అది అడుగుతున్నా. మా సభ అడిగింది అది, దానికి సమాధానం లేదు సార్. కంక్లూడ్ చేయండి. ఆంజల్ గారు 5 minutes ఏది ప్లీజ్ ఎల్ఓపి గారు ప్లీజ్. ఆంజల్ గారు మరి మా సభ్యుడు అడిగాడు 9,64,000 కోట్లు అప్పు వారసత్వం ఇచ్చారని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తే అది ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఏ రిపోర్ట్లో ఉందని చూపమంటే వారసత్వం వైట్ పేపర్లో ఉందంట. వైట్ పేపర్ అయితే బడ్జెట్ బుక్లు ఇచ్చి, బడ్జెట్ పుస్తకాలు ఇచ్చి ఇదిగో ఈ సంవత్సరం తప్పు ఉంది, ఈ సంవత్సరం తప్పు ఉంది చెప్పారు కదా. వైట్ పేపర్ ఏంటి? నేనెప్పుడు 15 సంవత్సరాల మంత్రి కొన్నా వైట్ పేపర్ ఎప్పుడు పఠించాం, దాంట్లో ఎంత ఉంది అని ఎప్పుడు చెప్పలేదే. అగో ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, ఎప్పుడైనా చెప్పేటట్టు వైట్ పేపర్ ఇచ్చాం అందుకే ఉంది అని చెప్పేసి అడగండి. నాకు ఇచ్చి చెప్పారు కదా మంత్రి గారు. అది కాదు కదా ఈ 9,000 ఏంటి అధ్యక్ష? ఇంత ఓ పని చేయండి అధ్యక్ష, మీరు టైం పెట్టేయండి. ఆ టైం ప్రకారం మా మంత్రి ఎంత మాడతారు, నేనెంత మాడతాను, ఆయన ఎంత మాడతాడు, ఆ సభ్యుడు ఎంత మాడతాడు, ఆ ప్రకారం మాడతాం. నాకేం అభ్యంతరం. నేను రూల్స్ అవాయిడ్ చేయము, రూల్స్ ప్రకారం అంటాం. అది ఏంటి? అది దాన్ని అడుగుతున్నాం. ఓ పక్క వచ్చి లేదు ఏదైతే మహిళలకి అధ్యక్ష ఎప్పుడు నుంచి అనాదిగా ఒకటి డోక్రా అమ్మాయిలకి వడ్డీ మాఫీ ఉండేది. అంతకుముందు రాష్ట్రానికి ఉన్నప్పుడు 20 పావుల వడ్డీ ఇచ్చారు. తర్వాత వచ్చే ప్రభుత్వం 0 వడ్డీ చేసింది. ఇప్పుడు ఏదైతే 0 వడ్డీ పథకాన్ని ఇచ్చారు పూర్తిగా రైతులకు వచ్చి రుణమాఫీ అయితే 0 వడ్డీ పథకం ఇస్తారే, దానికి ఎక్కడ అలిగేషన్ ఉన్నాయి దీంట్లో చెప్పండి? 0 వడ్డీ లేదే. మరి ఎలాగ మహిళలు వచ్చి లక్షాధికారులు చేస్తారు, వాళ్ళ కాలం వాళ్ళు బతుకుతారు, ఒక ఇండస్ట్రీ ఎలా వస్తుంది? ఏదే అసలు ఆదిలోనే మీకు 0 చూపెడితే ఇంకా తర్వాత వేస్తారు.
ఏంటి మీ ఆలోచన? మొన్న వరకు P4 అన్నారు, ఇప్పుడు P4ని అది అక్కడ మాట్లాడలేదు. ఏది P4? ఏ కౌన్సిల్ లేదు, అసెంబ్లీపతి కౌన్సిల్ లేదా? మంత్రులు కాదా? వీళ్ళు మంత్రులు కాదా? మీరు మంత్రి కాదా? మీరు మంత్రి కాదా? ఏది P4? ఏది? ఏం చేస్తారు P4? దానికి కేటాయింపులు ఏవి? కేటాయింపు లేవు. కొన్ని నెంబర్ చెప్పమనండి. రాష్ట్రంలో ఎంతమంది మేము చేసాము, ఇగో మీ జిల్లాలో ఎంతమంది చేసాము, ఇగో ఈ కంపెనీలో లేకపోతే ఈ వ్యక్తులు వీళ్ళు వచ్చి ఆదుకుంటారు. ఎవరు నేను పథకం లేదు, నేనేం పథకం లేదు. మంత్రి గారు నాకు చెప్తారులే, కూర్చోండి. మంత్రి గారు నాకు చెప్తారు. అధ్యక్ష, అది తెలియక మేస్టర్ తొందరపడతారు. ఆయన ఇక్కడ పిల్లలు కాదు పడా చెప్పడానికి. మేము P4 పథకం లేదు. P4 అన్నారు, ఏదైతే 50 సంవత్సరాలకి ఇస్తున్న మహిళలకు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందకి ఇస్తున్నారో దానికి బదులు P4 ఇస్తామని చెప్పారు. అది కనపడలేదని చెప్పాం. అది చెప్తుంది. అంతేగాని నేను పథకం చెప్పలేదు. మేము పిల్లలు మేషారి కాదు, ఇక్కడ ఇది మేష గారు కాదు, మేము పిల్లలు కాదు. ఇక్కడ మేము విద్యార్థులు ఉన్నాం, ఇక్కడ కూర్చోవాలి అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా. నేను కేటాయింపు అడగలేదు అధ్యక్ష, నేను అడగలేదు. కూర్చోండి, కూర్చోండి. నేను అడగలేదు. చిరంజీవి గారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు, గవర్నమెంట్ సైడ్ మంత్రులు ఉన్నారు మాట్లాడటానికి. అధ్యక్ష కరెక్ట్ అధ్యక్ష మేషారు. చిరంజీవి గారు మీరు కరెక్ట్ కాదు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు చెప్పడానికి, గవర్నమెంట్ ఉంది. మీరు LOP గారితో డిస్కషన్ అనేది మంచిది కాదు, మంచిది కాదు. అధ్యక్ష, నేను ఎవరిని కోట్ చేయను, ఎవరితోని దాంతో నేను మాట్లాడను. నేను చెప్తుంది ఏంటంటే, ఏదైతే మీరు సూపర్ 6తో పెట్టిన 3 పథకాల్లో ఓ పథకాల నుంచి P4 యాడ్ చేశారు. ఏదో P4 ఎక్కడుంది ఇప్పుడు, ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతాను అంతే. అది ఆయన వచ్చి పథకం అంటాడు, ఎవడన్నాడు పథకం అని, ఎవడన్నాడు కేటాయింపు అని, ఎవడన్నాడు కేటాయింపు అని చూసుకోరు కాదు. వినకపోతే నువ్వు వినకపోతే చూసుకో. చిరంజీవి గారు మీరు కూర్చోండి. మంత్రులు ఉన్నారు మాట్లాడతారు. చిరంజీవి గారు మీరు కూర్చోండి. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, మంత్రులు ఉన్నారు సమాధానం చెప్పడానికి, క్లారిఫై చేయడానికి. మెంబర్ LOP గారికి రిప్లై ఇవ్వడానికి కరెక్ట్ కదా. అధ్యక్ష రైతులకి పుట్టంటే ఓకే, అంతే, మాకేం అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం. మీరు అనుకున్న 1,20,000 కోట్లు సాధించండి, సంతోషం. కానీ అసాధ్యం. ఎలాగా అవిటీస్ ఎలాగా 10 నెలల కాలంలో రాండి, 2 నెలల కాలంలో వస్తుంది. 2 నెలల కాలంలో ఏమో వస్తుంది, ఎలా వస్తుంది సార్? కాబట్టి అన్నా పోతే మంచిది కాపీ సార్. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది సార్ దిస్ ఇస్ ది మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. చైర్మన్ గారు, దిస్ ఇస్ మిస్లీడింగ్ ది హౌస్. కాపీ ఇవ్వండి సార్, కాపీ నాకు ఇవ్వండి సార్. మాకు చెప్పాక ముందుకు వెళ్ళమనండి సార్. సార్ చైర్మన్ గారు, ఒకటి ఇది లైవ్ ఉంది, ప్రజలకి
ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి, ఏ కాగ్ రిపోర్ట్ ఏ ఇయర్ది ఏ పేజ్ లో ఉందో చూడండి. భయపడుతున్నారు ఎల్ఓపి గారు, ఎందుకంత భయపడుతున్నారు? పంపించండి కాగితం. ఎల్ఓపి గారు చెప్పిన నేను అడిగేది ఒకటే సార్, కాగ్ రిపోర్ట్ ఉందా లేదా ఎల్ఓపి గారు సార్? మీ చేతిలో ఉందా లేదా? రిపోర్ట్ ఉందా లేదా? రిపోర్ట్ మీ చేతిలో ఉందా లేదా సార్ రిపోర్ట్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? రిపోర్ట్ చేతిలో ఉందా లేదా? ఎస్ ఆర్ నో బొత్స గారు? బొత్స గారు నో. సార్ చైర్మన్ గారు నా రిక్వెస్ట్ ఎల్ఓపి గారు నా చేతికి ఇవ్వండి, నేను సార్, నా రిక్వెస్ట్ ఒకటి, వారు కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు, విన్నాము. ఆ తర్వాత వేరే సబ్జెక్టులకు వెళ్ళారు అంటే ఆ పేపర్తో ఇంక అవసరం లేదు. దయచేసి ఆ పక్కన పెట్టిన పేపర్ని ఏదో మాకు పంపించండి. ఆ కాగ్ రిపోర్ట్ ఏదో చూస్తాము. చూసి నిజమంటే అవునండి సత్యబాబు గారు మేము చూడలేదు ఈ కాగ్ రిపోర్ట్ ని, ఒకసారి చూసి కరెక్టే సరిగ్గా మీరే కరెక్ట్ అని చెప్తాను. లేదు తప్పైంది అని అంటే సత్యబాబు గారు ఈ ఫిగర్స్ కరెక్ట్గా ఉన్నట్లేవు వెరిఫై చేయండి అని పేపర్ పంపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వెన్ యూ కోటెడ్ దట్ పేపర్, ఆ పేపర్ పంపించడానికి ఇబ్బంది ఏంటి సార్? ఇది సార్ పేపర్ ఉందా లేదా, వారు కోట్ చేసింది నిజమా కాదా? పేపర్ ఉంటే నాకు పంపించండి. ప్లీజ్ ఎల్ఓపి గారు బైక్ వచ్చారంట. అది లేకుండా ఏ రకంగా ఎల్ఓపి గారు ఏంటి అధ్యక్ష? ముందు బాసు కూర్చో, పంపిస్తాను. ఎందుకు కాబరా? నేను అన్ని పంపిస్తాను. అబద్ధాలు చెప్పయ్యా అవసరం లేదు మాకు. ఆయనలాగే నేను బద్దీ చెప్పను అబద్ధం. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మాకు. కూర్చో ఏంటి ఎందుకని తొందర? కూర్చోండి. మాట్లాడుతున్నారు కదా, బుధాలు చదువుకుంటారు. బుధాలు చదువుకుంటారు. వాస్తవాలు చెప్తారు. బుధాలు చదువుకుంటారు. చూసారండి ఇది నేను ఎల్ఓపి గారికి టైం ఇచ్చాను. మీరు అందరూ ఎందుకు కూర్చోండి? ఏంటండి ఇది? ఏంటిది కాదు, ఏంటిది కాదు. ఆనంద్ బాబునారాయణ రెడ్డి గారు. అధ్యక్ష ఇక్కడ గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ గౌరవనీయులైనటువంటి ఆర్థిక మంత్రి గారు కానీ ఇద్దరు కూడా లెజిస్లేచర్ ప్రొసీజర్లో అనుభవం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చాలా కాలం లెజిస్లేచర్లో పనిచేశాను అధ్యక్ష. ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, అవును అధ్యక్ష, మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టు నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశాను అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అధ్యక్ష ఒక విషయం, ఏదైనా ఒక రెఫరెన్స్ కోట్ చేసేటప్పుడు క్లారిఫికేషన్కి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ అడగడం ఆనవాయితీ అధ్యక్ష. అడిగినప్పుడు మీరు వెంటనే పేపర్ ఉంటే పంపొచ్చు, పేపర్ లేకపోయినా ఆ కాగ్ రిపోర్ట్ అన్నారు. లేదంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడినప్పుడు ఫలానా వాల్యూమ్లో ఫలానా పేజీలో ఫలానా పేరాలో ఇది ఉంది మీరు రెఫర్ చేసుకోండి అని చెప్పచ్చు. వారు అది కూడా రెఫరెన్స్ చెప్పకుండా ఉన్నటువంటి వాస్తవ పేపర్ని పంపించకుండా తమ ద్వారా ఈ వాదనకి దారితీసింది అధ్యక్ష. తమని నేను కోరేది ఏంటంటే, గౌరవ ఎల్ఓపి గారు కాగ్ రిపోర్ట్ గురించి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేశాను చెప్పారు అధ్యక్ష. వారు ఇప్పుడు అక్కడి నుంచి పేపర్ పంపకపోయినా ఏ కాగ్ రిపోర్టు ఏ వాల్యూమ్ ఏ పేపర్లో ఉన్న అభ్యంతరం అవి పేజీని చెప్పానండి, మేము ఇక్కడ రెఫర్ చేసుకుంటాం అధ్యక్ష. తప్పేం లేదు దాంట్లో. వారు చెప్పిందే మీ ద్వారా మైక్లో చెప్పండి, ఆ రెఫరెన్స్ మేము ఇక్కడ వెరిఫై చేసుకుంటాం. దీంట్లో ఏం తప్పేం లేదు అధ్యక్ష. ఇది సభ గౌరవప్రదంగా జరిగేటప్పుడు ఎల్ఓపి గారు ఇచ్చినటువంటి రెఫరెన్స్ వల్ల ప్రయోజనం ఉంటుంది అధ్యక్ష. ఎల్ఓపి గారు ప్లీజ్ కూర్చోండి. కూర్చోబెట్టండి. కూర్చోండి దయచేసి కూర్చోండి. మెంబర్స్ కూర్చోవాలి. ఎల్ఓపి గారు మాత్రం మెంబర్స్ కూర్చోండి. అధ్యక్ష ఇప్పుడు కూర్చోండి, అందరూ మెంబర్స్ అంతా కూర్చోండి.
ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత వెంకటరమణ గారు విప్పు గారు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తుతం ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు ఏమని విషయాన్ని వచ్చి ఏదైనా చెప్పినప్పుడు అలాంటికి చెప్పాలి ఆ విషయాన్ని మీరు పంపాలని. ఎస్ నేను చెప్పాను కదా, పంపుతాను కదా. ఎందుకు తొందర ఎందుకు కంగారు? ఏం పేరెంట్ చెప్పండి. ఎందుకు కంగారు? చేతిలో కాగితం లేకుండా అబద్ధాలు చెప్పట్లేదు. పంపుతాను. మీరు డిమాండ్ చేయమేంటి? ఇప్పుడే పంపండి అని చెప్పడం ఏంటి? మీరు వినాలి గోపిగా గురించి కాదు సార్. అధ్యక్ష ఏంటిది? ఐఎమ్ ఈగర్ టు నో. వారు ఒక స్వీపింగ్ రిమార్క్ చేసినప్పుడు అది ఏమైనా నిజం. ఒక్క నిమిషం సార్, లెట్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఇందులో ఏమైనా నిజం ఉందేమో అనుకోవచ్చు. అది నిజమా కాదా అసలు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. వారు ఏ రిపోర్టు ఎప్పటిది కోట్ చేస్తున్నారు? బికాజ్ నాకు ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కాగ్ రిపోర్ట్లు చూశాను, ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు చూశాను. ఏ కాగ్ రిపోర్ట్ గురించి వారు మాట్లాడుతున్నారు? నాకు అందరి ఫిగర్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దయచేసి పంపించండి సార్. లేదు అని అంటే ఆ టాపిక్ డ్రాప్ చేసి ఇంకో టాపిక్ వెళ్ళండి. వీ అగ్రీ, వీ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్ బిహైండ్. పేపర్ పంపండి, లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. మీ పరిస్థితి అర్థమైంది మాకి. నేను ఎల్ఓపి గారు అధ్యక్ష బాబు రాహులా ఏంటయ్యా అధ్యక్ష నీ పేరు 100 సార్లు ఉంటుంది ఇప్పుడు రికార్డులో. దయచేసి నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా నేను మాట్లాడినప్పుడు చెప్తే అది కానీ తప్పు అయితే దాన్ని విత్డ్రా చేసుకుని చెప్పే అనే గుణం ఉన్న మనిషిని. అంతేగాని వినండి, ఎవరో వీలేదు అధ్యక్ష. సార్ ఆ పక్కనున్న ఆయనకే ఎల్ఓపి మీద నమ్మకం లేదు సార్. ఎల్ఓపి గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఎల్ఓపి గారు సమర్థుడు, మంత్రిగా చేశాడు, సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి. ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేదు సార్. ఎఫ్ఎం గారు మీరు మాట్లాడుతూ ఉంటే పక్కన ఆయన లేచి మాట్లాడతాడు. మీ అనుభవాన్ని మేము ఇక్కడ చూసి ఎల్ఓపి గారు అనుకుంటుంటే ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేకుండా మీరేదో సరిగా చెప్పలేదు, నేను చెప్తాను అదండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఆయనే మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎం గారు మీరు అడిగారు, ఆయన పంపుతాను అంటున్నాడు, తెప్పిద్దాం. వినండి ఏం చెప్తానండి. ఇస్తానంటున్నారు కదా అధ్యక్ష ఆయన పూర్తి వినగంట మధ్యలో తీసిపోతున్నారు. నేను మాట్లాడిన దాన్ని తప్పు అయితే తప్పు ఒప్పుకుంటానని చెప్తున్నాను తప్ప ఇప్పుడు తప్పు అంటానని చెప్పట్లేదు. ఇప్పుడు నేను తప్పు అంటానని చెప్పట్లేదు. మొన్న కూడా సభలో వినండి దయచేసి అధ్యక్ష. మొన్న కూడా సభలో చెప్పాను, ఏది అమ్మోడి తల్లికి మందమని చెప్పిన కార్యక్రమంలో కొంతమంది ఇంకా రాలేదని చెప్తే ఆ రోజు సారథి గారు మినిస్టర్ గారు ఛాలెంజ్ అన్నారు. అయినా నేను కాదు, ఛాలెంజ్కి నేను రాను, ఇది కుస్తీ పోటీ కాదు, దయచేసి వెరిఫై చేసుకున్నాను. అవ్వాలి ఉదయం మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు, అవును కొంతమందికి ఇవ్వాలి, ఆ డబ్బులా కానీ ఇది చేస్తామని చెప్పారు. ఎక్కడేయం అంటే సింపుల్గా, అంతేగాని నేనేమి ఉన్నది చెప్పట్లేదే. పాటించాలి సార్. ఇప్పటిదాకేమో ఆ పుస్తకం చూపించి ఇప్పుడే చెప్పి అన్నారు. అది చెప్తాను రా బాబు, ఇప్పుడే చెప్తాను నేను అంటే పేపర్ పంపరు. ఆ వెనకాలనేమో ఇప్పుడే చెప్పాలి, ఈ పుస్తకం లేదు, ఈ నిమిషమే చెప్పాలి అన్నారు. నేను ఈ నిమిషమే మీకు చెప్తాను అంటే ఆ పేపర్ పంపరు. మాకు ఎప్పుడో పంపిస్తాం. ఎట్లా సార్? ఒక మాట మీద నిలబడమనండి. అధ్యక్ష నీ మాట మీద ఉన్నాను, నేను పేపర్ పంపుతాను. నేను నా చేతిలో ఉన్న రిపోర్ట్, కాగ్ రిపోర్టు, ఆర్బీ రిపోర్ట్ నేను పొందుతాను. అవి చూసుకోండి. ఈ రాష్ట్రం వచ్చి 22వ స్థానంలో ఉన్నది, ఇది వాస్తవం. ఇది మళ్ళీ చెప్తున్నాను. రెవెన్యూస్లోను ఓన్ రెవెన్యూస్తో 22వ స్థానంలో ఉంది. 1.97% మాత్రమే వచ్చింది. సెంట్రల్ మొత్తం యావరేజ్ చూసుకుంటే 9% ఉంది. అయినా మీకు వచ్చి 1.97% వచ్చింది. ఇది వాస్తవం. మీరు చూసి కాదని చెప్పండి, మీరు వాదించండి, అంతేగాని ఏంటిది? ఈనాడు రిపోర్టును, లేకపోతే ఏబిఎన్ రిపోర్టును, లేకపోతే టీడీఎల్ రిపోర్టును
అధ్యక్ష ఇది చాలా అనవసరంగా ఇలాంటి కామెంట్ చేయకూడదు. నాయుడు గారు రిపోర్ట్ నేను అడుగుతుంది ఒకటి, మేము ఒకటి, మీరు ఏదైతే ఈ బడ్జెట్లో ఇంకో విషయం అధ్యక్ష, ఇంతసేపు మా మినిస్టర్ వచ్చి ఆవేశపడి ఎందుకు ఆవేశపడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఊరికైనా మా ప్రధానమంత్రి ఫసల్ బీమా ఉంది, కాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎంత అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టింది?